శ్రీమాత్రే అమ్మా. మనం 63వ నామము పరిసమాప్తం చేసుకున్నామమ్మా. అది కామదాయిని ఏమ్మా. అమ్మవారు ఒకసారి రివ్యూ చేసుకుందాం. పోయిన క్లాసులో మనం ఏం చెప్పుకున్నాము? అమ్మవారు మహామాయా స్వరూపంలో అట్టి కామాన్ని కూడా మహామాయా లక్షణంతో తన లీలా విలాసం కోసం జీవుల యందు ఆ మాయని ప్రవేశపెట్టి ప్రేరణ చేసి ఆ తల్లి కామదాయిని, ఆ జగజ్జనని, కామకోటి పరాదేవత, కామ సంకల్పముల రూపములో జీవుల యందుండి తన మాయామయ లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అన్న నామానికి సార్థక్యాన్ని కల్పించుకుంటుంది. అంటే రివ్యూలో చెప్పాను కదమ్మా, అమ్మవారు మన జీవులందరినీ కూడా ఆమె మహామాయా స్వరూపంలో కూడా తన కామాన్ని మహామాయా లక్షణంతో తన లీలా విలాసం మరి కోసం జీవుల యందు ఈ మాయను కూడా ప్రవేశపెడుతుంది. అదే భ్రమణ, బ్రహ్మ, మాయ అంటుంటాం కదా. అయ్యో నా భ్రమండి, అది సత్యం కాదు, అసత్యం. ఏమో తాడుని చూసి పాము అనుకోవటం, అవునా? దారిలో అచ్చు పాములా పడి ఉంటుంది తాడు, ఆ తాడు చూసి అమ్మో పాము అనుకుంటాం, అదే భ్రాంతి అంటారు. సో అటువంటి జీవుల యందు ప్రవేశపెట్టి ప్రేరణ చేసి తల్లి అప్పుడు ఏమైంది? కామదాయిని అయి ఆ జగజ్జనని కామకోటి పరాదేవత. అంటే మన జీవులలోనే కాదు, 14 లోకాల్లో కూడా ఈ మహామాయాన్ని మటుకు ఎవ్వరూ కూడా దాటలేరు. అమ్మా, ఆ తల్లి కృప ఉంటేనే మాయని దాటగలుస్తాం, గురు కృప ఉంటేనే ఈ మాయని దాటగలుస్తాం. సో కామ సంకల్పములు రూపములు జీవుల యందుండి తన మహామాయ జీవుల్లో ఉంటుంది. జీవుల్లో ఎలా ఉంటుంది స్వామి మహామాయ స్వరూపం అంటే? ఈ పాంచభౌతిక శరీరమే నేను అంటున్నావుగా, మరి నీలో ఒక ఆత్మ ఉంది కదా, అది అమ్మవారు కదా. ఆ అమ్మవారికి ఈ శరీరము అంటే ఏంటంటే ఈ స్థూల శరీరం అంతా మాయా స్వరూపం. ఇది భ్రమణలో ఉంటుంది. భ్రమణ అంటే బహిర్దృష్టి ఉంటుంది. అది బయట దృష్టి ఉంటుంది కాబట్టి బయటవే కోరుకుంటాం, లోపల ఎందుకు కోరుకుంటాం? అది మాయ. గుణ వస్తువుల్లో నీకు ఏది నచ్చితే అదే కోరుకుంటావు, అదే మాయ. అంటే ఏది నశ్వరమో, ఏది అశాశ్వతమో అదే శాశ్వతం అనుకుంటూ తిరిగేది. ఏమా శరీరమే నేనంటూ తిరుగుతుంటారు చాలా మంది. ఏమా ఈ శరీరం ఏమిటి, ఇవాళ ఉండి రేపు పోయేది అనే విషయం తెలుసుకోరు. అది చెప్తున్నారు అన్నమాట. సో ఈ సృష్టి అంతా కూడా తన మహామాయతో ఆ తల్లి తన లీలా విలాసాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. ఆ తల్లి ఇచ్చలా ఉంది. నీకు గనక బ్రహ్మ సంకల్పం కలగాలి అంటే ఇది మాయా, ఇది సత్యము, ఇది అసత్యము అనే యొక్క బుద్ధి అనేది ఉంటుంది. ఆత్మ అంటే బుద్ధి. ఈ ఆత్మని తెలుసుకోవటం అనేది కూడా అంత తొందరగా జరగదు. ఏమో దానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం ఎప్పుడు ఇవ్వం. ఎప్పుడు శరీరంలో వచ్చిన తర్వాత ఆత్మని మర్చిపోయి శరీరమే నేనంటూ మనం మాయలో తిరిగేస్తూ ఉంటాం. అతపూర్వం నువ్వు ఆత్మవి, శరీరంలోకి వచ్చినప్పుడు జీవాత్మవి. అంటే ఈ ఆత్మయే జీవంలోకి వస్తే జీవాత్మ. నువ్వు బుద్ధిగా ఉన్నావు అనుకో, బుద్ధిలో ఉందనుకో ఆత్మ, బుద్ధాత్మ. కామంలో ఉందనుకో కామాత్మ. ఆ రూపంలోకి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే తెలుపు రంగులోనే 7 వర్ణాలు ఉన్నట్టు అది ఏ పరిస్థితి సంకల్పాలను బట్టి అదే అవుతుంది. ఇప్పుడు ప్రేమను చూపిస్తున్నాం, విశ్వ ప్రేమ. సాయిబాబాలో ప్రేమాత్మ, ప్రేమ అవతారండి ఆయన. ప్రేమ స్వరూపుడండి. పాంచభౌతిక శరీరం దగ్గర నుంచి ఆత్మ వరకు కూడా ప్రేమతో నిండి ఉందండి. ప్రేమ ఘన, ఆనంద ఘనల ప్రేమ ఘన అలానే ఉంటారన్నమాట వాళ్ళు. స్థూలంలో కూడా ప్రేమయే చూపిస్తారు, సూక్ష్మంలో ప్రేమయే చూపిస్తారు, ప్రాణంలో కూడా ప్రేమయే చూపిస్తారు. ఆత్మలో వాళ్ళే ప్రేమగా ఉంటారు. అదన్నమాట. నువ్వు ఎందులోకి వెళితే అందులోనే అదే నువ్వు అవుతావు. అజ్ఞానంలో ఉన్నావు అనుకో, అజ్ఞాన ఆత్మ, జ్ఞానం తెలియని ఆత్మ.
జ్ఞానం లేని ఆత్మ. వాడికే శఠుడు, మూర్ఖుడు ఇలా అంటుంటారు అన్నమాట. ఏమ్మా? సో జీవాత్మ అంటే అది. అంతేగాని జీవాత్మ వేరు, ఆత్మ వేరు అని కాదు. ఈ ఆత్మ పైనుంచి వచ్చినప్పుడు పాంచభౌతికంలో అండపిండంలోకి వెళ్ళినప్పుడు అది జీవాత్మ అయిపోతుంది అనమాట. నది వెళ్ళి సముద్రంలో కలిసిపోయినప్పుడు ఏమైపోయింది? సముద్రం అయిపోయింది. నది లేదుగా. అదనమాట చెప్తున్నారు. ఇంత ఉంటుంది కామదాయిని అంటే అదనమాట. అలా తన లీలా తన కామ సంకల్పముల రూపంలో జీవుల యందుండి అంటే కోరిక రూపంలో ఉంటుందన్నమాట అమ్మవారు. అందుకే మనం ఎప్పుడు అన్ని కోరుతూ ఉంటాం, సంకల్పాలు చేస్తూ ఉంటాం. ఈశ్వరుడైతే ఒకే సంకల్పం చేశాడు, సృష్టి సంకల్పం. మనకి రోజుకి 10 నిమిషాలకు సంకల్పాలు చేస్తూనే ఉన్నాంగా. ఈ పని అయిపోతే ఇంకో పని, ఆ పని అయిపోతే ఇంకో పని. అవునా? ఎక్కడ ఆగుతున్నాం? సంకల్పాల్లోనే. అదే మాయ. జీవుల యందుండి తన మహామాయ లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అన్న నామానికి సార్థక్యాన్ని కల్పించుకుంటుంది. అంటే ఏంటంటే ఏ లోకంలో అయినా కూడా ఇక్కడ నువ్వు ఇదంతా మాయండి అన్నా కూడా ఓం భూ ఆ భువలోకము, సువర్లోకము, మహర్లోకము, సత్యలోకము ఈ లోకాల్లో కూడా నువ్వు నువ్వు చెప్పినదే ఈ లీలాక్లుప్త బ్రహ్మాండ మండల వాళ్ళకు కూడా అదే అనుభూతి. అర్థమైందా? అందరూ కూడా మాయలోనే ఉంటారు, అదే వచనం చెప్తూ ఉంటారు. అవునండి. భూలోకంలో ఏంటంటే నువ్వేమంటావు? స్వర్గలోకంలో కూడా మాయ ఉంది కదా స్వామి అంటావు. స్వర్గవాసులు ఏమంటారు? మీ లోకంలో కూడా మాయ ఉందిగా. సో అంతా కూడా అమ్మవారు మహామాయా స్వరూపము. అప్పుడు ఆవిడ ఏమైంది? లీలాకృప్త బ్రహ్మాండ మండల అన్న నామానికి సార్థక్యాన్ని తాను కల్పించుకుంటుంది. అది. సో మాయ ఎంతవరకు ఉంది? త్రిపుటి దాకా ఉంది, త్రికోణం వరకు ఉంది. త్రికోణంలో బిందువులు శివశక్తి అనేది ఏదైతే ఉందో అదే ఏకత్వము, అర్ధనారీశ్వర తత్వం. అంతవరకు కూడా నువ్వు మహామాయా స్వరూపం అమ్మవారు. సో ఆ కామదాయిని అన్నదానికి ఆ ఇంట్రడక్షన్ అక్కడికి ఆపేస్తున్నారు. ఆల్రెడీ చెప్పిందే మళ్ళీ క్లుప్తంగా మీకు రిఫ్రెష్ చేయటానికి. ఏమ్మా? ఇప్పుడు 64 నామం, కొత్త నామం అమ్మా. దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ. ఓం ఐం హ్రీం శ్రీం దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవాయై నమో. అది అమ్మవారు. సామాన్య అర్థం ఏంటంటే దేవతల చేత, ఋషి గణముల చేత, అలానే నిత్య నిరంతరము కూడా అమ్మవారు స్తోత్రము చేయబడుచున్న తనదైన వైభవము కల ఈశ్వరి, కామేశ్వరి, లలిత అని సామాన్య అర్థం. అంటే మీరేమంటారు? దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవ అంటే ఏంటంటే ఋషులు, దేవతలు అందరూ కూడా అమ్మవారిని నిత్య నిరంతరము స్తోత్రం చేస్తున్నారు స్వామి, దాని అర్థం ఇంతే అని మేము తెలుసుకుంటున్నామని మీరు అంటారు. అంటే మీరని కదమ్మా, జనరల్ గా రాబోయే తరాల్లో ఇప్పుడు నేను చెప్తున్నవన్నీ కూడా రాబోయే తరాల్లో కూడా ఇప్పుడు మీకున్నంత జ్ఞానం కూడా వాళ్ళకి అవగాహన, గ్రహించే శక్తి కూడా లోపిస్తుంది. ఎందుకంటే ఈ శ్రీ విద్య దగ్గరికి రావటమే గొప్ప విశేషం. ఏమ్మా? అజ్ఞానము నుంచి జ్ఞానము, జ్ఞానము నుంచి విజ్ఞానము, విజ్ఞానము నుంచి ప్రజ్ఞానం వరకు కూడా వాడు ప్రస్థానం చేయటంలోనే సరిపోతుంది ఈ కలియుగంలో. సో అమ్మ దయ ఉంది కాబట్టి, గురువుల కృప ఉంది కాబట్టి మీకు డైరెక్ట్ గా ఆనంద ఘన, ప్రజ్ఞాన ఘన అనే స్థితిలో మీరు శ్రీ విద్యను వింటున్నారు. అజ్ఞానంలో వినట్లేదు, జ్ఞానంలో వినటం లేదు, విజ్ఞానంలో వినటం లేదు. ఏమ్మా? అజ్ఞానంలో వింటూ ప్రశ్నలు వేయట్లేదు గురువు గారికి. జ్ఞానంలో దాటిపోయిన స్థితి మీది. జ్ఞానపరంగా కూడా అడగట్లేదు మీరు, మౌనంగా వింటున్నారు. విజ్ఞాన పరంగా అంటే శాస్త్ర ప్రకారంగా. విజ్ఞానం అంటే ప్రకృతి, జీవుడు, ప్రకృతి. ఆ ప్రకారం కూడా ప్రశ్నలు వేయట్లేదు. మూడో కను దగ్గర ప్రజ్ఞాన గణ దగ్గర ఉన్నారు. త్రిపుటిలో ఉంటూ త్రిపుటి యొక్క భంగము చేసుకుని ఇదే చిత్ గగనము అంటారు. అక్కడ ఉంటూ మీరు ఆ ఆనంద ఘన అదేంటిది ప్రజ్ఞానము,
ప్రజ్ఞాన ఘనము అయిన ఈ బ్రహ్మ విద్యని, శ్రీ విద్యని మీరు వింటూ, తెలుసుకుంటూ అనుభూతి చెందుతున్నారు అని ఎంత అదృష్టం ఉంటే కిందవన్నీ దాటి మీరు ప్రజ్ఞాన గణంలో ఉండి ఈ ఈ యొక్క శ్రీ విద్యని తెలుసుకోవటం అమ్మ కృపే గాని మీ యొక్క సంకల్పము, మీ కృషి కాదు. దీన్ని బట్టి మీరు తెలుసుకోవలసింది ఏంటంటే జీవితంలో అమ్మవారు ఎప్పుడూ కూడా తన సహాయము చెప్పి చెయ్యదు. ఏమ్మా, అనుభూతి అయితేనే అమ్మవారు నాకు సహాయం చేస్తుంది, అప్పుడే నమ్ముతాను అనే ఈ తర్కము అమ్మ దగ్గర పని చెయ్యదు. నీకు తెలియకుండా ఆ తల్లి ఎప్పుడు అనుగ్రహము, ఆ దయ చూపిస్తూనే ఉంటుంది. ఎంతవరకు? నీకు లయం వచ్చే వరకు కూడా. ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం. సో సామాన్య అర్థం ఏమో దేవతలు, ఋషి గణముల చేత నిత్య నిరంతరము కూడా అమ్మవారు స్తోత్రము చేయబడుచున్న తనదైన వైభవము గల, అంటే తనదైన వైభవం అంతా కూడా ఋషులు, మునులు, దేవతలు, మానవులు వీళ్ళందరూ, ముఖ్యంగా దేవతలు, ఋషి గణములు అమ్మవారినే పెట్టుకొని, ఋషి సాంప్రదాయంలో శ్రీ విద్యనే పెట్టుకొని, శ్రీనే పెట్టుకొని, కామేశ్వర రూప పరమాత్మ స్వరూపాన్ని పెట్టుకొని వాళ్ళు తపస్సులు, తపన చెందుతూ ఉండేవాడు తపస్వి, ధ్యానం చేసేవాడు ధ్యాని, అలా అన్నమాట. అలా ఋషులు, మునులు అమ్మవారిని స్తోత్రం చేస్తూ ఉంటారనేది సామాన్య జనులు చెప్పే, నిత్య నిరంతరంగా ఇచ్చే ఈ డెఫినేషన్. ఇది అంటే అర్థము. కానీ ఇందులోని గుప్త నామాలు, ఒక్కొక్క నామాన్ని కూడా మనం విడగొడితే అందులో ముందుగా వచ్చేది దేవ. దేవ అంటే ముందు తెలుసుకుంటే దేవర్షి అనేది తర్వాత తెలుసుకుందాం. ఋషి గణ అనేది రెండవ నామం. ముందు దేవ అంటే ఏమిటి? కాంతితో కూడిన సర్వము దేవ. కాబట్టి ఆమె కాంతి స్వరూపిణి. ఆ కాంతిని సృష్టిలో ఈ దేవతలకు మరి కొంచెం ఎక్కువ ఇచ్చి తన సేవ చేయించుకుంటోంది అమ్మవారు. ఏం చేస్తుందమ్మా? దేవ అంటే ఏంటంటే నన్న కాంతి అని అర్థం చేసుకోండి. కాంతి లోకములు అంటారు. ఇవన్నీ స్థూల లోకాలన్నీ కూడా ఆ కాంతితో వెలిగించబడినవి. అంతేగాని ఆ కాంతి లేకుండా ఈ లోకాలు వెలుగవు. అందుకే ఇది వెలిగించే వాళ్ళు దేవతలు, అమ్మవారు కాంతి. ఆ కాంతి ఏం చేసింది అమ్మవారు? బ్రహ్మకి ఇంత, విష్ణువుకి ఇంత, సృష్టి, స్థితి, లయ, మిగతా దేవతలకి, పంచభూతాలకి అందరికీ కొద్దిగా ఎక్కువే ఇచ్చి, మరి కొంచెం ఎక్కువ ఇచ్చి తన సేవ చేయించుకుంటూ ఉంటుంది అన్నమాట. అంటే తన సంకల్పాన్ని నెరవేర్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీరున్నారనుకోండి, ఇప్పుడు గురువు గారు ఉన్నారు, గురువుగారు అమ్మా ఈ పని చేసి పెట్టమ్మా, నీకు అమ్మవారు శక్తి ఇస్తుంది అంటే నీకున్న శక్తికి 10 ఇంతలు ఇస్తుంది. ఇప్పుడు ఆంజనేయ స్వామి ఉన్నాడు అనుకో, రామకార్యం ఎలా చేశాడు? రామనామముతో చేశాడు. ఆయన కాంతి స్వరూపుడు కదా, రాముడు అవతార పురుషుడు కదా. ఆయన ఆశీస్సుల వల్ల ఆ కాంతి ఆయన ఏం చేశాడు? ఎక్కువ ఇచ్చాడు. అందుకే అంత గొప్పగా, అందుకే ఆంజనేయ స్వామి కూడా ఏమన్నాడు? అంతా రాముల వారి యొక్క నామం గొప్పతనం అండి అన్నాడు. నాది ఇందులో ఏమీ లేదు అన్నాడు. నేను ఒక మరకటాన్ని. అవునా? నాకు అంత శక్తి ఎక్కడుంది? కేవలం రామనామ జపం వలన నాకు వచ్చిందా ఆ కాంతి? నాలో ఎక్కువ ప్రసరించబడింది అని. అందుకే అంత గొప్ప కార్యాలు చేశారు. అవునా? సో అందుకే దేవ అంటే ఏమిటి? అమ్మవారు కాంతి స్వరూపిణి అని ఆ కాంతిని సృష్టిలో ఈ దేవతలకి మరి కొంచెం ఎక్కువగా ఇస్తుంది అన్నమాట. బ్రహ్మకి ఎక్కువ ఇస్తుంది, అలానే విష్ణువుకి, అలానే శివుడికి, అదే రుద్రుడికి. మళ్ళీ కిందకి వస్తుంటే కింద దేవతలు కూడా మరి వాళ్ళు పనులు చేయాలి కదా. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, ఆదిత్యుడు వీళ్ళందరికి కూడా అమ్మవారు కాంతి. అలా మరి సూర్యుడు వెలుగుతున్నాడు కదా, మరి ఎప్పటి నుంచి వెలుగుతున్నాడు? ఎవరు ఇచ్చారు ఆ కాంతి? అమ్మవారు ఇచ్చింది పైన. అంతే కదమ్మా. ఇప్పుడు మనం అమ్మవారి దగ్గర దీపం వెలిగించామంటే నూనె ఉన్నంత వరకు వెలుగుతుంది, తర్వాత కొండ ఎక్కుతుంది. కానీ మరి కొండ ఎక్కట్లేదే సూర్యుడు. నిత్య నిరంతరంగా ఎంత తాను కాలుతున్నా కూడా తన కాంతిని ప్రసరింపజేస్తున్నా తాను తరగట్లేదు, పెరుగుతున్నాడు. అది దేవ అంటే. మరి ఎవరు వెలిగిస్తున్నారు ఇవన్నీ? అదే త్రికోణంలో ఉన్న అమ్మవారు. ఆ బిందువు చాలా
అది పెట్టుకోండి నాన్న. బిందువుని పెట్టుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళవు. అదే అమ్మ అనుగ్రహం. అందుకే బిందు ఉత్పత్తి అంటారు. బిందు ప్రకరణ అంటారు. బిందువుని తెలుసుకుంటే సర్వము తెలుసుకున్నట్టే. అవునా? అన్నం ఉడికింది లేదు అంటే అన్నం మెతుకులన్నీ ఒక మెతుకు పట్టుకుంటే సరిపోదు. అవునా? అలానే ద సోర్స్ అంటారు. శివుడి సంకల్పము అమ్మవారి కార్యం. ఆ సంకల్పాన్ని కార్యం చేయడమే అమ్మవారి యొక్క బిందు లక్షణం. అది తెలుసుకున్నాం అనుకో కింద లోకాల్లో ఇంకా ఏది నీకు కష్టసాధ్యం? అన్నీ గూడా ఇష్ట సాధ్యము. అన్నీ గూడా నీకు అప్రయత్నంగా తెలిసిపోతూ ఉంటాయి. నీకు అసలైన అమ్మవారికి అదే దేవ అంటే. అమ్మ అనుగ్రహం అంటే అదే. తనని తాను ఆవిష్కరించుకోవటం నీలో. నీలో అమ్మవారు ప్రవేశించటం, నీకు ఆ దర్శనం ఇవ్వటం, ఆ అనుభూతులు ఇవ్వటమే అమ్మవారి యొక్క దేవా దేవా లక్షణం. లేకపోతే ఆమె తన మహామాయ స్వరూపంలో ఇతపూర్వం నామం చెప్పిన దాంట్లోనే ఉంచేస్తుంది. నువ్వు ఎప్పుడూ అమ్మవారిని తెలుసుకోవు. ఎన్ని జన్మలైనా అలానే వెళ్ళిపోతూ ఉంటావు. ఎక్కడ ఆగవు. జన్మ పరంపరలు వస్తూనే ఉంటాయి. సో, ఈ రహస్యం తెలుసుకున్నవాడు జీవన్ముక్తి. ఇదే ఆఖరి వాడి జీవితంలో తెలుసుకోవాల్సింది. మీరందరూ గూడా ఎ ఎ ఎ ఎప్పుడో ఎన్ని జన్మలు మీరు ఎన్ని జన్మల నుంచి మీరు ఎదురు చూస్తున్నారు? ఎందుకంటే మీకు మరుపనేది ఒకటి అమ్మవారు ఇచ్చింది కాబట్టి మీకు తెలియట్లేదు. ఈ జన్మలోనే లలితా సహస్రనామాలు వింటున్నాం అనుకుంటున్నారు గానీ, ఇది వినే భాగ్యం మీరు ఎప్పటినుంచో ఈ కోరిక పెట్టుకొని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. ఆ కోరిక ఈ జన్మలో తీరుతోందని సంతోషించాలి. అర్థమైందా? అమ్మ సేవ చేయటం అంటే అది నీకు సంస్కారం, నా దివ్య సంస్కారం. ఆ దేవ అనే కాంతి, ఆ దేవ అనే సంస్కారం నీలో ప్రవేశం పెడితేనే నీకు ఇగో ఈ జన్మలో నువ్వు తెలుసుకుంటావు వెళ్ళు అంటుందమ్మ. ఇది తెలుసుకొని నన్ను చేరుకుంటావు అంటుంది. పలానా గురువు గారి ద్వారా నువ్వు తెలుసుకొని నా దగ్గరికి వస్తావని. అదనమాట. అందుకే ఈ విద్య తెలుసుకోవటం, ఈ విద్యని సానుభూతి చేసుకునేవాడు అమ్మకి ప్రియాతి ప్రియమైన శిష్యుడు, శిష్యురాలు. ఏమ్మా? అది దేవ అంటే అదనమాట. అంతేగా? సో, ఇప్పుడేంటి అమ్మవారు కాంతి స్వరూపిణి అని అర్థం చేసుకోవాలి. సామాన్య జనులు ఏమనుకుంటారు? కిరీటాలు పెట్టుకుంటుంది, చీరలు కట్టుకుంటుంది, ఆభరణాలు వేసుకొని అమ్మోరులా దిగుతుంది. ఇట్లా జ్ఞానంలో, అజ్ఞానంలో ఉన్నవాళ్ళు ఉంటారే, వాళ్ళ 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 యద్భావం తద్భవతి. వాడు ఎంతవరకు ఆలోచిస్తే వాడు అంతే. అలానే ఉంటుంది అమ్మవారు. ఇంకా పైకి ఆలోచన చేసావనుకో, బిందువు దాకా వెళ్ళావనుకో, అమ్మవారు ఆమేమంటే సర్వాంతర్యామిని. సూర్యుడు లేకుండా ఈ సృష్టి ఎక్కడుంది? అలానే అమ్మవారు లేకుండా ఈ సూర్యచంద్రులు ఎక్కడున్నారు? సో, ఆ బిందువు యొక్క గొప్పతనం తెలుసుకున్నవాడు భగవంతుడు అరూప, నిర్లేప, నిరంజన. ఆయన అన్నిటికీ ఆయన తలుచుకుంటే రూపం తీసుకుంటాడు. నువ్వు తలుచుకుంటే ఆయన రూపం ఆ రూపంలో ఉంటాడని కాదక్కడ. అమ్మవారు ఇలా ఉంటుంది నేను అనుకున్నాను అని నువ్వు అన్నంత మాత్రాన ఆవిడ అక్కడ ఆ చీర కట్టుకొని నీ కళ్ళ ముందు కనిపించదు. అర్థమైందా అమ్మా? నువ్వు ఎలా పరిధుల్లో ఉన్నావో అమ్మవారిని ఆమె నిరవధ్య, అపరిమితమైన రూపము. అనంతము ఆవిడ. నీ మీద దయతో ఆ రూపంలో నీకు కనిపించింది. నామరూపాల్లో కనిపించింది. అంతే. అది అమ్మ దయ అనుకోవాలి. అంతేగాని మనమేమిటి? మనం ఎంత అమ్మవారి ముందు నువ్వు ఇలానే ఉండాలమ్మా, మాకు ఇలానే మా శాస్త్రం చెప్తుంది నువ్వు ఇలానే ఉండాలని ఆవిడని మనం గద్దించడం ఏమిటి? అజ్ఞానం కాకపోతే. నా ఇష్టం అంటుంది అమ్మవారు. అర్థమైందా? నువ్వు అది నీకు ఏంటంటే ఒక ప్రతీకగా ఇచ్చాను నేను శ్రీచక్రాన్ని. అంతేగాని అదే నేనెక్కడ చెప్పాను? నేను అనంతము అంటుంది. ఇప్పుడు 1000 నామాలే ఉన్నాయమ్మా నీకు 64,00,00,000 నామాలు లేవంటే అవి లేకుండా పోతాయా? ఉన్నాయి. నీ వరకు 1000 నామాలు. చాలా? ఇప్పుడన్నా అర్థమైందా? అమ్మవారికి మనకి ఉన్న సంబంధం ఆత్మకి పరమాత్మ అంశ రూపంలో ఎలా ఆలోచన చేస్తాం, పూర్ణ రూపంలో ఎలా ఉంటాం. ఇప్పుడు మూడో కన్ను దగ్గరకు వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నావు. మరి ఇప్పుడు ఎందుకు అంటలేదు నువ్వు అహం బ్రహ్మాస్మి అని? నేనే అంతా, నేనే సర్వము, నేనే సర్వాంతర్యామిని అనేది అనుభూతి పరంగా మూడో కన్ను దగ్గర త్రిపుటి భంగం అయితే అన్నావు. మరి మహామాయలో ఎందుకు అనలేకపోతున్నావు? అవునా? అక్కడికి వెళ్తే తెలుస్తుంది.
అందుకే మనం ఎంత మనం డాంబికాలు పలికినా అజ్ఞానంలో అవి సత్యాలు కావు. అవన్నీ కూడా భ్రమలు. అందుకే చెప్పారుగా అమ్మవారు, తన లీలా విన్యాసాన్ని ఇలా నిన్ను అజ్ఞానంలో పెట్టి తన ఆట కొనసాగిస్తూ ఉంటుంది. ఈ సృష్టి ఆటని నడుపుతూ ఉంటుందన్నమాట అది. సో, దేవ అంటే అది. హ్మ్. ఋషిగణ, దేవర్షి అని అన్నారు కదా! గణ సేవిత కదా! ఈ ఋషులు కూడా ఎలా కొలుస్తున్నారు అమ్మవారిని? ఈ ఋషి గణము. సప్త ఋషులు గాని, ఆ! ఎవరైనా అమ్మ సప్త ఋషి మండలాలున్నాయి గదమ్మా పైన. సూర్యుడి పైన ఉన్నాయమ్మా అవన్నీ. నేను చెప్తాను. హ్మ్. అంతా చెప్తాను. అనగా నామరూపములతో సామాన్య జగత్తునందు జన్మించి ఈ మాయా చాపల్యముల జోలికి పోకుండా ఈశ్వర ప్రణిధానము చేయటానికి ఆత్మను ప్రయాణింప చేయించే బ్రహ్మ సంస్కార లక్షణం. అట్టి బ్రహ్మజ్ఞానులైన ఆత్మలందరికీ కూడా ఋషిగణమని పేరు. ఆ ఋషిగణం అంటే ఇప్పుడేంటంటేనన్నా ఎవరికైతే జీవ సంస్కారాలు నశించిపోయి అమ్మా నేను అహం అనేది తొలగిపోయి బ్రహ్మ సంస్కారాలు. ఇప్పుడు మీ అందరికీ ఇప్పుడు మీరు వింటున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏ సంస్కారాలు ఇవి? జీవ సంస్కారాలు కావు. ఇవి మనం సంసారానికి, మన జీవితాలకి సంబంధించుకునే విషయాలు మాట్లాడుకోవట్లేదు. బ్రహ్మ సంస్కారాల గురించి దాన్ని తెలుసుకుంటూ, దాన్ని మనలోకి ఆహ్వానింప చేసుకుంటూ, మనం కూడా ఒక ఋషి గణంగా తయారై అమ్మవారిని కొలవటం. ఋషి గణం అంటే అది. ఈ 10 మందిలో ఈ 10 మందిలో ఒక 6 మంది ఇది తెలుసుకొని ఆ అమ్మవారిని ఋషిత్వము, ఋషి సాంప్రదాయంతో అమ్మవారిని కొలవటం అన్నమాట. సేవిస్తూ ఉంటావు నువ్వు మానసికంగా. అందరూ కాదుగా. అంటే ఈ 10 మందిలో కాకుండా సృష్టిలో ఒక ఉదాహరణగా చెప్పాను. చాలా మంది అటువంటి బ్రహ్మ సంస్కారాల్ని ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఏమ్మా, వారంతా కూడా ఋషి గణానికి చెందుతారు. ఏమ్మా, అలా స్తోత్రం చేస్తూ ఉంటారు. అవునా? తనని తాను తక్కువ చేసుకొని ఋషి గణాన్ని పెంచుకొని ఆ బ్రహ్మ సంస్కారాన్ని తెచ్చుకొని ఆ బ్రహ్మ సంస్కారాల్లో ఉంటూ ఆ బ్రహ్మ సంస్కారాలు తెలుసుకుంటూ ఆ బ్రహ్మంలోనే లయం అయిపోవటం. అది ఋషిగణం అంటే. ఇప్పుడు మనం కూడా ఋషి ఋషి గణం అంటే ఏంటంటే గడ్డాలు మీసాలు పెంచుకొని తిరిగే వాళ్ళే ఋషులు అని కాదు. ఏమ్మా, ఆత్మగతంగా కూడా ఋషిత్వమే పెట్టుకోవటం, బ్రహ్మ సంస్కారాలే పెట్టుకోవటం. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళేంటి అటువంటి బ్రహ్మ సంస్కారాలే ఉంటాయి వాళ్ళకి. అందుకే పిల్లలు దేవుడితో సమానం అంటారు. పెద్దయిన తర్వాత అనమే. మరి మనం కూడా ఒకప్పుడు చిన్నప్పుడు ఆ ద ఆ దేవుడితో సమానంగానే బతికిన వాళ్ళం. ఇప్పుడు మనని జీవుడు అంటున్నారు. అవునా? పేరు పెట్టి పిలుస్తున్నారు. అది ఎక్కడికి పోయింది మరి ఆ బ్రహ్మ సంస్కారం? ఏమ్మా! సో, బ్రహ్మ సంస్కారం అంటే ఏంటంటే ఆకారాన్ని బట్టి గడ్డాలు మీసాలు ఉన్నవాళ్ళు ఋషులు. ఆ! ధనుర్బహలాలు చేతబూనిన వాళ్ళందరూ క్షత్రియులు. ఇలా నామరూపాలు పెట్టుకొని మనం మాట్లాడకూడదు. ఋషిత్వము అంటే ఏంటంటేనన్నా పుట్టినప్పటి నుంచే బ్రహ్మ సంస్కారాలు ఉండటం. ఉదాహరణకి ఒక పుట్టపర్తి సాయిబాబా కావచ్చు, అవధూతలు కావచ్చు. ఏనన్నా వాళ్ళు పుట్టినప్పటి నుంచే వాళ్ళు బ్రహ్మ సంస్కారాలతో పుడతారు వాళ్ళు. ఆ! శ్రీకృష్ణుడు ఒక ఋషి గణానికి ఆయన ఆది దేవుడు. అవునా? పుట్టినప్పుడే ఎన్ని పనులు చేశాడు? ఆయన పుట్టంగానే ఆయనకి ఏది దుష్ట శిక్షణ స్టార్ట్ అయింది. అవునా? అదనమాట ఋషి సాంప్రదాయం అంటే ఏంటంటే పుట్టినప్పటి నుంచి కూడా బ్రహ్మ సంస్కారాల్ని పెంచుకోవటం. ఆ సాధన చేసిన వాళ్ళకి మిగతావి క్రియాకి సంబంధించినవన్నీ అప్రయత్నంగా అవలీలగా వచ్చేస్తాయి. ఏమ్మా? అందుకే ఇటువంటివన్నీ ముందు కిందవి మనం నేర్చుకుంటే కిందవి ఇది బేసిక్స్ తెలియకుండా మనం పెద్ద పెద్ద థియరీస్ అర్థం చేసుకోలేం. సిద్ధాంతాలు ఏం అర్థం అవుతాయి? అవునా? ఇప్పుడు ఒక పెద్ద లెక్క ఉంది. దానికి ఒక ఈక్వేషన్ ఉంటుంది. జ దానికి ఒక ఫార్ములా ఉంటుంది. అది తెలుసుకోకుండా నీకు ప్రతి ప్రతి మ్యాథమెటిక్స్‌లో ప్రతి సమ్ము చాలా ప్రాబ్లమ్‌గా ఉంటుంది. గంట గంట పడుతూ ఉంటుంది. ఆ ఫార్ములా అప్లై చేసామనుకో 5 నిమిషాల్లో చేసేస్తాం. అదనమాట. అలా బేసిక్స్ అంటారు.
ఇవన్నీ సామాన్యమైన సద్బుద్ధులు. ఇవి తెలియకుండా మనం బ్రహ్మ సంస్కారాన్ని అది మనకి తెలిసినా దాన్ని నిలుపుకోవడం కూడా అంతే కష్టం. అందరూ బ్రహ్మ సంస్కారాల్లోనే ఉంటారు. కానీ దాన్ని నిలుపుకోవడం అనేది గొప్ప విశేషం. ప్రేమించటం గొప్పతనం కాదుగా. ప్రేమించబడటం అది కాపాడుకోవాలన్నమాట. సాయిబాబా అన్నాడనుకో, ఆయన్ని వీళ్ళందరూ మహానుభావులందరూ పుట్టి చివరి దాకా కూడా అది కాపాడుకున్నారు. అందుకే తర్వాత వాళ్ళకి గుళ్ళు కట్టారు. ఇప్పుడు కూడా మనం సాయిబాబాని ఆయన ప్రేమ అవతారండి అని చెప్పి అవునా? ఆ బ్రహ్మ సంస్కరణ వాళ్ళలా దాన్ని బట్టి అదంతా ఋషిగణం యొక్క గొప్పతనం. ఆ సాధన చేశారు. జీవ సాధన, ప్రాణ సాధన అన్నీ చేసి అదే ఆ బ్రహ్మమే వాళ్ళయిపోయారు. అదే అహం బ్రహ్మాస్మి, అహమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, సర్వం కల్విదం బ్రహ్మ అనుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేశారు, వెళ్ళిపోయారు. ఏముంది? ఏమ్మా? ఇది మనం తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈ బాట ఎలా ఉంటుంది అంటే తెలుసుకుని నువ్వు మార్గం తెలుసుకొని నువ్వు ఈ మార్గం దీని యొక్క ఇది తెలుసుకొని నువ్వేంటంటే నడక ప్రస్థానం చేసావనుకో అమ్మా, ప్రస్థానం చేస్తే నీకే ఆటంకాలు ఉండవు. మిడిమిడి జ్ఞానంతో వెళ్ళామనుకో ప్రతిదీ మనకి అనుమానంగానే ఉంటుంది. ఏమ్మా? అది.